హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి ఫ్యాషన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు అలచంత కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా అరకిలో అలచంతకాయలు తీసుకున్నానండి. ఇవి బొబ్బర్లు అంటారు, తెలంగాణ సైడు అలచంతకాయ అని కూడా అంటారు. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అలచంతలు చాలా ఆరోగ్యానికి మంచిదండి. అందరు చేసుకొని తినండి. ఇది ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానండి. మెంతికూర, అలచంత, టమాటా వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో 3 గంటల ఆయిల్ యాడ్ చేయండి. నూనె కాగాక ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. తాలింపు గింజలు కూడా వేసేయండి. అవి చిటపట అన్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్గా. తర్వాత టమాటాలు 3 టమాటాలు తీసుకుని టమాటాలు వేసేసుకోండి. పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. బాగా ముగ్గుతుంది టమాటా. ఒక 10 మినిట్స్ బాగా ముగ్గించుకోవాలి టమాటాని. ఇది మెంతికూర కూడా యాడ్ చేసేయండి. టమాటా వేయంగానే బాగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ ముగ్గినాక అలచంతలు కూడా కట్ చేసి లైట్గా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని ముగ్గించుకోండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఉడికిపోతుందండి. మీరు ఇలానే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటే పల్లీలు, వేయించిన పల్లీలు పొడుము వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసేసుకోండి. ఇగురు కాబట్టి టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కూడా వేసేయండి. కారం వేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడకాలండి బాగా. ఇది రోటీ, పుల్కా రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కొట్టండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుందండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. ఈ కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.